రాష్ట్రాన్ని మెప్పించిన కేజీబీవీ స్టూడెంట్ టాలెంట్. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ప్రతిభతో దేశ స్థాయిలో గుర్తింపు పొందగలరని మరోసారి నిరూపించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కరీంనగర్కు చెందిన విద్యార్థి ఎస్ కీర్తన జ్యోతి తాజాగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీ పాఠశాలల్లోనే అత్యధికంగా 92% మార్కులు సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ విద్యార్థిని కష్టపడి చదువుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకోవడం ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు స్ఫూర్తిగా మారింది. జేఈఈ మెయిన్స్ వంటి కఠినమైన పరీక్షల్లో ఇంత మంచి మార్కులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రతిరోజు గంటల తరబడి చదువులు, నిరంతర శ్రమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, కుటుంబ సహకారం కలిసొచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. కీర్తన జ్యోతి కూడా అదే క్రమశిక్షణతో ముందుకు సాగి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఇంతటి విజయాన్ని సాధించడం మరింత విశేషంగా మారింది. ఈ విజయాన్ని గుర్తిస్తూ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘన కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై విద్యార్థిని కీర్తన జ్యోతిని అయితే ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సాధించిన ప్రతిభను కొనియాడుతూ ల్యాప్టాప్ ను బహుమతిగా అందజేసి సన్మానించారు. సీఎం చేతుల మీదుగా సన్మానం అందుకోవడం కీర్తన జ్యోతి జీవితంలో ఒక మధురమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు కూడా సరైన అవకాశాలు కల్పిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై నమ్మకం పెంచేలా ఈ విషయం నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. అలాగే విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు, డిజిటల్ సదుపాయాలు భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు ఇస్తాయని తెలిపారు. కీర్తన జ్యోతి సాధించిన విజయంపై జిల్లా కలెక్టర్ చైత్ర మిశ్రా, జిల్లా అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే దేశ స్థాయిలో అద్భుతాలు చేయగలరని అన్నారు. అలాగే అశ్విని తానాజీ వాకిడే, మొండయ్య, జీసీడీఓ ఉమారాణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఎల్ శ్వేత కూడా విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు కూడా కీర్తన జ్యోతి సాధించిన విజయంపై గర్వం వ్యక్తం చేశారు. చిన్న పట్టణం నుండి వచ్చిన ఒక విద్యార్థిని దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్స్ లో మెరిసిపోవడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. కీర్తన జ్యోతి విజయం వెనుక ఆమె పట్టుదల ఎంతో కీలక పాత్ర పోషించింది. చదువుపై ఆసక్తి, సమయపాలన, క్రమశిక్షణతో ఆమె ప్రతిరోజు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగింది. స్కూల్లో నిర్వహించిన ప్రత్యేక తరగతులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, మాక్ టెస్టులు, నిరంతర ప్రాక్టీస్ ఆమెకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా సైన్స్, మ్యాథమెటిక్స్ అంశాల్లో కూడా పట్టు సాధించేందుకు ప్రత్యేకంగా కృషి చేసింది. ప్రతి తప్పును విశ్లేషించుకొని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే జేఈఈ మెయిన్స్ లో అద్భుత మార్కులు సాధించి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఆమె విజయంలో ఇప్పుడు కేజీబీవీ పాఠశాలలపై కూడా ప్రజల్లో కొత్త నమ్మకం పెరుగుతుంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. చాలా మంది విద్యార్థినులు ఈ పాఠశాలల ద్వారా తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. కానీ కీర్తన జ్యోతి సాధించిన ఈ ఘనత మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని కేజీబీవీ పాఠశాలల్లోనే అత్యధిక మార్కులు సాధించడం చిన్న విషయం కాదు. ఇది ఆమె వ్యక్తిగత విజయమే కాకుండా మొత్తం కరీంనగర్ జిల్లా విద్యాశాఖకు గర్వకారణంగా మారింది. ఈ విజయంతో మరెందరో బాలికలు కూడా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కీర్తన జ్యోతి పేరు విస్తృతంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా సరైన మార్గదర్శకత్వం ఉంటే ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించగలరని ఈ విజయం స్పష్టంగా చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు ఇది ఒక ప్రేరణగా మారింది. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహిస్తూ విద్యపై మరింత దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఒక విద్యార్థిని సాధించిన ఈ ఘనత ఇప్పుడు వేలాది మంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో కీర్తన జ్యోతి మరింత ఉన్నత చదువులు చదివి పూర్తి చేసి దేశానికి సేవ చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయం కేవలం ఒక మార్కుల రికార్డు మాత్రమే కాదు, కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించిన ప్రేరాత్మకత కథ. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది ఒక కొత్త ఆశాకిరణంగా మారింది. కీర్తన జ్యోతి వంటి విద్యార్థులు ఇంకా మరెందరో ముందుకు రావాలని, తెలంగాణ విద్యారంగానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.